సో, హాయ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం వచ్చేటప్పటికి ఏపీ సెట్ కెమికల్ సైన్సెస్ సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ కెమిస్ట్రీ డిస్కస్ చేసుకుంటున్నాం. సో, ఆ క్రమంలో ఏపీ సెట్ కెమికల్ సైన్సెస్‌లో కోఆర్డినేషన్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. అంటే ఇప్పటి వరకు జరిగిన ఏపీ సెట్ కెమికల్ సైన్సెస్ ఎగ్జామినేషన్స్‌లో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ నుంచి వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్స్ మనం మాట్లాడుకుంటున్నాం. సో, ఆ క్రమంలోనే ఏపీ సెట్ కెమికల్ సైన్సెస్ సంబంధించినటువంటి 2021 సంవత్సరం జరిగినటువంటి క్వెషన్ పేపర్‌లో పేపర్ 2లో అడిగినటువంటి క్వెషన్ నంబర్ 23 క్వెషన్ ఏంటి? ఆ క్వెషన్‌కి సంబంధించినటువంటి ఎక్స్‌ప్లనేషను మనం ఈ వీడియోలో చూద్దాం. సో, మీరొకసారి చూస్తే క్వెషన్ ఏంటంటే కీలేట్ ఎఫెక్ట్ ఈజ్ అని అడిగాడండి. సో, దీనికి 4 ఆప్షన్స్ ఇచ్చున్నాడు. అసలు ఫస్ట్ కీలేట్ ఎఫెక్ట్. కీలేట్ అంటే మీకు తెలుసు కీలేషన్ అని ఉంటది. కీలేషన్ ఈజ్ నథింగ్ బట్ రింగ్ ఫార్మేషన్ అనమాట. ఆ రింగ్ ఫార్మేషన్‌ని ఫార్మ్ అంటే రింగ్ ఫార్మేషన్‌కి ఏదైతే ఎఫెక్ట్ కారణమవుతోందో, ఏదైతే ప్రభావం అనేది రింగ్ ఫార్మేషన్‌కి కారణమవుతుందో దాన్నే కీలేట్ ఎఫెక్ట్ అంటారు. సో, కీలేట్ ఎఫెక్ట్ ఈజ్ అన్నాడు. అంటే కీలేట్ ఎఫెక్ట్ ఎలా జరుగుతుంది? లేదా కీలేట్ ఎఫెక్ట్ దేనివల్ల కారణమవుతుంది అనేది చెప్తున్నాడు. దీనికి సంబంధించి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చున్నాడండి. ఫస్ట్ ఆప్షను ప్రిడామినెంట్‌లీ డ్యూ టు ఎంథాల్పీ చేంజ్. సెకండ్ ఆప్షను ప్రిడామినెంట్‌లీ డ్యూ టు ఎంట్రోపీ చేంజ్. థర్డ్ ఆప్షను ఇండిపెండెంట్ ఆఫ్ రింగ్ సైజ్. ఫోర్త్ ఆప్షన్ డ్యూ టు ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంట్రోపీ అండ్ ఎంథాల్పీ చేంజ్. అంటే ఇక్కడ చెప్పిన ఎంట్రోపీ, ఎంథాల్పీ రెండిటి యొక్క ఈక్వల్ చేంజ్‌లో ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో, మనకి క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనుక చూసినట్లయితే ఇండిపెండెంట్ ఆఫ్ రింగ్ సైజ్ అన్నాడండి. కీలేషన్ అంటేనే రింగ్ ఫార్మేషన్ అని అర్థం. కీలేషన్ అంటేనే రింగ్ ఫార్మేషన్ అని అర్థం. అంటే కీలేటింగ్ ఎఫెక్ట్‌కి లేదా కీలేట్ ఎఫెక్ట్‌కి రింగ్ ఫార్మేషన్‌కి ఏదో సంబంధం ఉందనే కదా! అంటే కీలేట్ ఎఫెక్ట్ అనేది రింగ్ ఫార్మేషన్ మీద లేదా రింగ్ సైజ్ మీద డిపెండెంట్ అనేది దాని అర్థం. దాని మీద ఆధారపడి ఉంటుంది అని. కానీ ఇక్కడ వీడు థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఇండిపెండెంట్ ఆఫ్ రింగ్ సైజ్ అన్నాడు. రింగ్ సైజ్ మీద ఆధారపడి ఉండదు అని చెప్పాడు కాబట్టి, సో, ఈ ఆప్షన్ తప్పనమాట. సో, థర్డ్ ఆప్షన్ మనం పక్కన పెట్టేస్తే ఇంక మనకున్నవి 3 ఆప్షన్స్. ఒకటి ప్రిడామినెంట్‌లీ డ్యూ టు ఎంథాల్పీ చేంజ్, ప్రిడామినెంట్‌లీ డ్యూ టు ఎంట్రోపీ చేంజ్. సో, డ్యూ టు ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంట్రోపీ అండ్ ఎంథాల్పీ చేంజ్ అని చెప్పి ఇచ్చున్నాడు. అయితే అంటే ఇక్కడ మనకి ఎంథాల్పీ అంటే ఏంటి? ఎంట్రోపీ అంటే ఏంటి? అని తెలిస్తేనే మనం ఈ క్వెషన్ ఆన్సర్ చేయగలుగుతాం అన్నట్టు. సో, దానికంటే ముందు అసలు కీలేషన్ అంటే ఏంటి? కీలేట్ ఎఫెక్ట్ అంటే అంటే ఈ క్వెషను మనం అర్థం చేసుకోవాలంటే గనక మనకిక్కడ 3 విషయాలు క్లియర్‌గా అవసరమవుతాయన్నమాట. సో, ఒకటి కీలేషన్ లేదా రింగ్ ఫార్మేషన్ అంటే ఏంటి? కీలేట్ ఎఫెక్ట్ దాంతో ఎలా ముడిపడి ఉంది అనేటువంటి విషయము. రెండోది ఎంట్రోపీ అంటే ఏంటి? ఆ ఎంట్రోపీ కీలేషన్‌కి ఏ రకమైన సంబంధాన్ని కలిగి ఉంది. మూడోది ఎంథాల్పీ అంటే ఏంటి? ఎంథాల్పీ కీలేషన్‌తో ఏ రకమైన సంబంధాన్ని కలిగి ఉండేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలియాలన్నమాట. సో, ఫస్టు మనం అసలు కీలేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మీరిక్కడ చూడండి ఈ స్ట్రక్చర్ గనుక చూసినట్లయితే కాడ్మియం అనేటువంటి మెటల్ ఉంది. కాడ్మియంకి ఇటువైపున ఒక మిథైల్ ఎమీను, ఇటువైపున ఒక మిథైల్ ఎమీను, ఇటువైపున ఒక మిథైల్ ఎమీను, ఇటువైపున ఒక మిథైల్ ఎమీన్ ఉంది. అంటే మిథైల్ ఎమీన్‌కి సంబంధించినటువంటి ఒక నైట్రోజన్ ఆటమ్ అంటే ఒక డోనర్ ఆటమ్ మాత్రమే మెటల్‌తో కనెక్ట్ అయింది కాబట్టి వీటిని మోనోడెండేట్ లిగాండ్ అంటారు. అంటే ఈ మిథైల్ ఎమీన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మోనోడెండేట్ లిగాండ్స్ అని అంటారనమాట. అదే మీరు ఈ ఇక్కడ గనక చూసినట్లయితే కాడ్మియంకి ఇటువైపున డైఈథైల్ ఎమీన్ అమ్మ. CH2 దీనికి ఇక్కడ ఒక NH2 ఇక్కడ ఒకటి NH2 ఉంది కాబట్టి దీన్ని డైఈథైల్ ఎమీన్ అంటారు. సారీ ఆహ్, ఇథిలిన్ డయామీన్ అంటారండి. నాట్ డైఎథైల్ ఎమీన్. ఇథిలిన్ డయామీన్. సో, ఇథిలిన్‌కి 2 ఎమీన్ గ్రూప్స్ ఉన్నాయి. NH2 ఉంది కాబట్టి ఇథిలిన్ డయామీన్ అంటారు. సో, ఇది కూడా ఇథిలిన్ డయామీన్. ఇట్స్ బయోడెండేట్ లిగాండ్. అంటే ఇథిలిన్ డయామీన్‌కి సంబంధించినటువంటి ఈ నైట్రోజన్ ఆటమ్ ఒక డోనర్ ఆటమ్ కింద, ఈ నైట్రోజన్ ఆటమ్ ఒక డోనర్ ఆటమ్ కింద మీకు కాడ్మియంతో కనెక్ట్ అయినియి. అంటే ఈ ఒక లైగాండ్ 2 డోనర్ ఆటమ్ చేత ఒక మెటల్‌కి కనెక్ట్ అయింది కాబట్టి దీన్ని బైడెండేట్ లిగాండ్ అంటారు. సో, ఒకటి కంటే ఎక్కువ యాటమ్స్ అంటే లైగాండ్‌కి సంబంధించి ఒకటి కంటే ఎక్కువ యాటమ్స్ గనక మెటల్‌తో కనెక్ట్ అయ్యి, అవి గనక ఒక రింగ్‌ని గనక ఫార్మ్ చేసినట్లయితే అలాంటి లైగాండ్‌ని పాలిడెండేట్ లిగాండ్స్ అంటారు. సో, అట్లాగే మీకిక్కడ చూడండి. ఇక్కడ కూడా చూస్తే ఆహ్, ఇప్పుడు చూడండి. CH2, CH2 దీనికి NH2 ఉంది. మళ్ళా దీనికి NH ఉంది. NHకి మళ్ళా CH2 వచ్చిందన్నట్టు. అంటే ఆహ్, ఇది కూడా ఇథిలిన్ డయామీన్ అండి. ట్రై ఇథిలిన్ డయామీన్ అవుతదనమాట. ఇట్స్ ట్రైయీన్ అంటాడనమాట. సో, ఇక్కడ కూడా మీకేమైంది, ఈ లైగాండ్‌కి సంబంధించి డోనర్ ఆటమ్స్ ఒకటి కంటే ఎక్కువ డోనర్ ఆటమ్స్ అనేటువంటి మెటల్‌తో కనెక్ట్ అయ్యి రింగ్‌ని ఫార్మ్ చేసినాయి ఇక్కడ మీకు. ఏం ఫార్మ్ చేసినాయి? రింగ్‌ని ఫార్మ్ చేసినాయన్నమాట. సో, ఇట్లా ఒకటి కంటే ఎక్కువ
ఒక లైగాండ్‌కి సంబంధించిన ఒకటి కంటే ఎక్కువ డోనార్ ఆటమ్స్‌తో మెటల్‌తో కలిసిపోయేసి రింగ్‌ని ఫార్మ్ చేస్తే దాన్ని కీలేషన్ అంటారనమాట. అలా ఫార్మ్ చేయడాన్ని కీలేటింగ్ ఎఫెక్ట్ అంటారు. ఏదైతే లైగాండ్‌లో ఒకే ఒక డోనార్ ఆటమ్ ఉందో వాటిని మోనోడెండేట్ లైగాండ్ అని, ఏవైతే లైగాండ్స్‌లో ఒకటి కంటే ఎక్కువ డోనార్ ఆటమ్స్ ఉన్నాయో వాటిని పాలిడెండేట్ లిగాండ్స్ అంటారు. అంటే ఫైనల్‌గా మనకు అర్థమైంది ఏంటంటే మోనోడెండేట్ లిగాండ్స్ వచ్చేటప్పటికి రింగ్స్ ఫార్మ్ చేయవు. అంటే కీలేషన్‌లో ఇన్వాల్వ్ అవ్వవు. అంటే కీలేటింగ్ ఎఫెక్ట్‌కి కారణం అవ్వవు. బట్ పాలిడెండేట్ లిగాండ్ బైడెండేట్ గాని, ట్రైడెండేట్ గాని, పాలిడెండేట్ లిగాండ్స్ ఏవైతే ఉన్నాయో పాలిడెండేట్ లిగాండ్స్ అనేటువంటివి రింగ్ ఫార్మేషన్‌కి కారణమవుతాయి. రింగ్ ఫార్మేషన్ కంటే కీలేషన్‌కి కారణమవుతాయన్నమాట. సో, అసలు కీలేషన్ అంటే ఏంటో చూడండి. ద లైగాండ్స్ విచ్ ఆర్ హావింగ్ మోర్ థాన్ వన్ డోనార్ ఆటమ్ ఇన్ దేర్ స్ట్రక్చర్ కాల్డ్ యాస్ పాలిడెండేట్ లిగాండ్స్. చూడండి ఇథిలిన్ డయామిన్ ఉంది. ఇథిలిన్ డయామిన్‌లో ఒకటి కంటే ఎక్కువ డోనార్ ఆటమ్స్ ఉన్నాయి. వాటి స్ట్రక్చర్‌లో కాబట్టి వీటిని పాలిడెండేట్ లిగాండ్స్ అంటారు. పర్టిక్యులర్‌లీ ఇథిలిన్ డయామిన్‌ని బైడెండేట్ లిగాండ్ అంటారు. Polydendent ligands forms more than one coordinated bonds with the same metal ion with its multiple donor atoms. పాలిడెండెట్ లిగాండ్ దానిలో ఉండేటువంటి మల్టిపుల్ డోనల్ ఆటమ్‌తో ఒకే మెటల్‌తో ఏం చేసినాయి? ఒకటి కంటే ఎక్కువ బాండ్స్‌ని ఫార్మ్ చేస్తున్నాయి. లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఎ మెటల్ క్యాటయాన్ పాలిడెండేట్ రింగ్ కాంప్లెక్స్. పాలిడెండేట్ లైగాండ్ రింగ్ కాంప్లెక్స్. సో, దేనికి కారణమైనయి? ఒక రింగ్ ఫార్మేషన్‌కి కారణమైనయి. దీస్ రింగ్ కాంప్లెక్స్ ఈస్ కాల్డ్ యాస్ కీలేట్ కాంప్లెక్స్ ఆర్ కీలేట్. ఇప్పుడు మీకు కనిపించే ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్నే కీలేట్ కాంప్లెక్స్ లేదా కీలేట్ అని అంటారనమాట. ద ప్రాసెస్ ఆఫ్ కీలేట్ ఫార్మేషన్ కాల్డ్ యాస్ కీలేషన్ ఆర్ రింగ్ ఫార్మేషన్. ఈ రకంగా పాలిడెండేట్ లిగాండ్స్ అనేటువంటి మెటల్‌తో కలిసిపోయేసి రింగ్‌ని ఫార్మ్ చేసేటువంటి ఇదినేమంటే ఇదినేమంటారంటే కీలేషన్ లేకపోతే రింగ్ ఫార్మేషన్ అని అంటారు. సో, ఇప్పుడు ఇథిలిన్ డయామిన్‌లో ఈ నైట్రోజన్ మీద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ నైట్రోజన్ మీద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవి కాడ్మియం అనేటువంటి మెటల్‌కి డొనేట్ చేసి కోఆర్డినేటెడ్ కోవాలెంట్ బాండ్‌ని ఒకటి ఇక్కడ కోఆర్డినేటెడ్ కోవాలెంట్ బాండ్ ఫార్మ్ చేసి ఒక 5 మెంబర్ రింగ్‌ని ఫార్మ్ చేసినాయన్నమాట. ఇలా ఫార్మ్ చేయడాన్ని ఏమంటారంటే కీలేషన్ లేదా రింగ్ ఫార్మేషన్ అని. ఇలా ఫార్మ్ అవ్వడం కారణంగా వచ్చినటువంటి దాన్ని కీలేట్ కాంప్లెక్స్ అని లేదా కీలేట్ అని చెప్పి అంటారని చెప్పి చెప్తున్నాడు. సో, ద లైగాండ్స్ విచ్ ఇన్వాల్వ్స్ ఇన్ కీలేషన్ ఆర్ రింగ్ ఫార్మేషన్ ఈస్ కాల్డ్ యాస్ కీలేటింగ్ లైగాండ్స్. అంటే సింపుల్‌గా పాలిడెండేట్ లిగాండ్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే కీలేట్ లిగాండ్స్ అవుతాయి. బట్ నాట్ మోనోడెండేట్ లిగాండ్స్. మోనోడెండేట్ లిగాండ్ చూడండి ఇక్కడేమన్నా రింగ్ ఫార్మ్ చేసిందా? రింగ్ ఫార్మ్ చేయలే. కాబట్టి మోనోడెండేట్ లిగాండ్స్ రింగ్ ఫార్మేషన్‌లో ఇన్వాల్వ్ అవ్వవు. బట్ పాలిడెండేట్ లిగాండ్స్ మాత్రం మీకు రింగ్ ఫార్మేషన్‌లో ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే. The effect which discussed about the chelation or ring formation of metal complexes with polydendate ligands is called as chelate effect. Chelate effect అంటే ఈ పాలిడెండేట్ లిగాండ్స్ మెటల్‌తో కలిసిపోయేసి రింగ్ ఫార్మ్ చేసి కీలేషన్‌లో ఇన్వాల్వ్ అయ్యి రింగ్ ఫార్మేషన్ చేసినాయి కదా! ఫార్మ్ చేసినాయి కదా! ఆ ఎఫెక్ట్‌ని ఏమంటారంటే కీలేట్ ఎఫెక్ట్ అంటారనమాట. So, according to chelate effect, chelated complexes are more stable when compared to non-chelated complex. అంటే ఇక్కడ చూడండి మోనోడెండేట్ లిగాండ్ ఫార్మ్ చేసినటువంటి మెటల్ కాంప్లెక్సెస్‌లో ఎటువంటి రింగ్స్ లేవు. అంటే ఎటువంటి కిలేషన్ లేదు కాబట్టి వీటిని నాన్ కిలేటెడ్ మెటల్ కాంప్లెక్సెస్ అంటారు. అంటే సింపుల్‌గా ఇట్ ఈస్ ఎ నాన్ కిలేటెడ్ మెటల్ కాంప్లెక్స్. బట్ ఇక్కడ మీకు చూసినట్లయితే ఇట్ ఈస్ ఎ కీలేటెడ్ కాంప్లెక్స్. అంటే పాలిడెండేట్ లిగాండ్స్ ఫార్మ్ చేసేటువంటి మెటల్ కాంప్లెక్సెస్‌ని కీలేటెడ్ కాంప్లెక్సెస్ అంటారు. మోనోడెండేట్ లిగాండ్స్ ఫార్మ్ చేసేటువంటి మెటల్ కాంప్లెక్సెస్‌ని నాన్ కీలేటెడ్ మెటల్ కాంప్లెక్సెస్ అంటారు. ఈ రింగ్ ఫార్మేషన్ కారణంగా అంటే కీలేషన్ కారణంగా లేకపోతే రింగ్ ఫార్మేషన్ కారణంగా ఆ మెటల్ కాంప్లెక్సెస్‌కి ఎక్స్‌ట్రా స్టెబిలిటీ అనేది వస్తుందనమాట. అంటే మీకు కంపేర్ టు నాన్ కీలేటెడ్ మెటల్ కీలేటెడ్ కాంప్లెక్సెస్ ఆర్ మోర్ స్టేబుల్డ్. ఇలా స్టేబుల్ అవ్వడానికి పాలిడెండేట్ లిగాండ్ కారణమైనది కదా! దీన్నే కీలేట్ ఎఫెక్ట్ అంటారు అని చెప్తున్నాడు. సో, అకార్డింగ్ టు కీలేట్ ఎఫెక్ట్, కీలేటెడ్ కాంప్లెక్సెస్ ఆర్ మోర్ స్టేబుల్ వెన్ కంపేర్డ్ టు నాన్ కీలేటెడ్ మెటల్ కాంప్లెక్సెస్. Hence, the chelate effect refers to the enhancement of stability of coordination complexes formed by a multi-dentate ligand compared to the sum of the stability constants of analogous complexes formed by same ligand but with the fewer binding sites అన్నాడు. సో, దీన్ని బట్టి కీలేషన్ అనేది ఒక మెటల్ కాంప్లెక్స్‌కి సంబంధించినటువంటి ఎన్హాన్స్‌మెంట్ ఆఫ్ స్టెబిలిటీ అంటే దాని యొక్క స్టెబిలిటీని పెంచేదానికి కారణమవుతుందని చెప్పి చెప్తున్నాడు. సో, అది కీలేషన్ గురించి. సో, ఫైనల్‌గా కీలేషన్ అంటే రింగ్ ఫార్మేషన్ అండి. కీలేషన్ అంటే రింగ్ ఫార్మేషను. కీలేషన్ ఎవరు చేస్తారంటే పాలిడెండేట్ లిగాండ్స్ అనేటువంటి మెటల్‌తో కోఆర్డినేట్ అయ్యి రింగ్ ఫార్మేషన్ చేస్తాయని చెప్పి చెప్తారు. ఓకే. పాలిడెండేట్ లిగాండ్స్ అంటే ఏవైతే లైగాండ్స్‌లో ఒకటి కంటే ఎక్కువ డోనార్ ఆటమ్స్ ఉంటాయో, ఆ ఒకటి కంటే ఎక్కువ డోనార్ ఆటమ్స్‌తో ఉండి ఒకే మెటల్‌తో కలిసిపోయేసి కోఆర్డినేటెడ్ కోవాలెంట్ బాండ్‌ని ఫార్మ్ చేస్తే రింగ్ ఫార్మేషన్‌లో ఇన్వాల్వ్ అవుతున్నాయో, అలాంటి లైగాండ్స్‌ని పాలిడెండేట్ లిగాండ్స్ అని, అలాంటి లైగాండ్స్‌ని కీలేట్ లైగాండ్స్ అంటారని కూడా చెప్తాడన్నమాట. సో, అక్కడికి మీకు కీలేషన్ అంటే అర్థమైంది. తర్వాత ఎంట్రోపీ అంటే ఏంటో చూడండి. ఎంట్రోపీ. సో, ఎంట్రోపీ అంటే ఏంటంటే ద డిజార్డర్‌నెస్ ఆర్ రాండమ్‌నెస్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈస్ కాల్డ్ యాస్ ఎంట్రోపీ. డిజార్డర్‌నెస్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ తీసుకోండి. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ 3 తీసుకోండి. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ తీసుకుంటే
మీకు గ్యాసెస్‌లో యాటమ్స్ ఎట్లా ఉంటాయి? పిచ్చి పిచ్చిగా ఉంటాయి. గ్యాసెస్‌లో యాటమ్స్ అనేటువంటివి జస్ట్ ఇమాజిన్ మన చుట్టూ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్‌లో గ్యాసెస్‌లో యాటమ్స్ ఎట్లా ఉంటాయి? ఒక పర్టిక్యులర్ ఆర్డర్ అనేది ఉండదు. సో, వాటి ఇష్టం వచ్చినట్టు అరేంజ్ అయ్యి ఉంటాయన్నమాట. దట్ ఈస్ వాట్ డిజార్డర్‌నెస్. అదే మీరు గ్యాస్‌తో కంపేర్ చేసినప్పుడు లిక్విడ్‌లో కొంచెం ఒక ఆర్డర్ అనేది ఉంటది. లిక్విడ్‌తో కంపేర్ చేసినప్పుడు సాలిడ్స్‌లో ఆర్డర్ ఏమవుతుంది? ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే దాని అర్థము సాలిడ్స్‌కి డిజార్డర్‌నెస్ ఎంత? చాలా తక్కువ. అంటే ఎంట్రోపీ ఎట్లా ఉంటుంది? చాలా తక్కువగా ఉంటుంది సాలిడ్స్‌కి. అదే మీకు ఆహ్, లిక్విడ్స్ వచ్చేటప్పటికి డిజార్డర్‌నెస్ కొంతుంటుంది. గ్యాసెస్‌కొచ్చేటప్పటికి డిజార్డర్‌నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఫైనల్‌గా మీరేదైనా ఒక మెటల్ కాంప్లెక్స్ తీసుకున్నప్పుడు, లేదా ఒక సిస్టమ్ తీసుకున్నప్పుడు, ఆ సిస్టమ్‌లో ఉండేటువంటి యాటమ్స్ యొక్క డిజార్డర్‌నెస్ గురించి చెప్పేది. అంటే ఒక పద్ధతిలో అమరి ఉండకుండా, పిచ్చి పిచ్చిగా అమరి ఉండేటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని డిజార్డర్‌నెస్ అంటారనమాట. సో, ద డిజార్డర్‌నెస్ ఆర్ రాండమ్‌నెస్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈస్ కాల్డ్ యాస్ ఎంట్రోపీ. ఇప్పుడు మీకు వెన్ ఎ మోనోడెండేట్ లిగాండ్ ఇన్వాల్వ్స్ ఇప్పుడు ఈ రియాక్షన్ చూడండమ్మా. ఇక్కడ H2O అనేటువంటిది ఉన్నాయి లైగాండ్స్. సో, ఇక్కడ చూడండి కాడ్మియము 4 H2O మాలిక్యూల్స్ ఉన్నాయి. +2 ఆక్సిడేషన్ స్టేట్‌లో ఉందన్నమాట. సో, దీన్ని 4 ఈక్వివలెంట్స్ ఆఫ్ మెథైలమైన్. మెథైలమైన్స్ ఆర్ మోనోడెండేట్ లిగాండ్స్. ఇదిగోండి. అంటే ఇక్కడ ఫార్మ్ అయిన ఈ స్ట్రక్చర్‌కి స ఈ ఇక్కడ ఇక్కడ ఫార్మ్ అయిన ఈ మెటల్ కాంప్లెక్స్‌కి సంబంధించిన స్ట్రక్చర్‌నే నేను ఇక్కడ చూపించా. సో, ఇక్కడ మెథైలమైన్ ఏంటి? ఇట్స్ మోనోడెండేట్ లిగాండ్. ఈ మోనోడెండేట్ లిగాండ్ ఇక్కడ 4 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి గదా! 4 వాటర్ మాలిక్యూల్స్‌ని బయటికి నెట్టేసి అంటే సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి. 4 వాటర్ మాలిక్యూల్‌ని బయటికి నెట్టేసి వాటర్ న్యూట్రల్ లిగాండ్ కాబట్టి 4 మిథైల్ ఎమిన్స్ కూడా న్యూట్రల్ కాబట్టి 4 వాటర్ మాలిక్యూల్స్ బయటికెళ్ళిపోయి 4 మిథైల్ ఎమిన్స్ లోపలికొచ్చినాయి. అంటే ఇక్కడ ఏం జరిగింది? సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరిగింది. సో, ఎట్లా? ఇక్కడ ఒక మెటల్ కాంప్లెక్స్ ఓహ్, న్యూట్రల్ లిగాండ్స్ మోనోడెండేట్ న్యూట్రల్ లిగాండ్‌తో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్‌లో ఇన్వాల్వ్ అయినప్పుడు అంటే మోనోడెండేట్ లిగాండ్‌తో సబ్స్టిట్యూషన్‌లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమైంది? CdCH3 NH2 4 టైమ్స్ ప్లస్ 2 ఆక్సిజన్ స్టేట్‌లో ఉంది. 4H2 అనేటువంటిది బయటికెళ్ళింది. అంటే ఇప్పుడు మీరు ఈ రియాక్షన్ లేదా ఈ సిస్టమ్‌ని గనుక గమనించినట్లయితే ఫ్రమ్ రియాక్టెంట్ టు ప్రొడక్ట్ ఈస్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్? రియాక్టెంట్ చూడండి. ఒక మెటల్ కాంప్లెక్స్ CdH2O4 2+ అనే ఒక మెటల్ కాంప్లెక్స్ ఉంది. ప్లస్ 4 మిథైలమైన్ లైగాండ్స్ ఉన్నాయి. అంటే మొత్తము ఇటువైపున మీకు లెఫ్ట్ సైడ్‌న ఎన్ని రియాక్టెంట్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. ప్రొడక్ట్స్ కూడా చూడండి. ఈ 4 వాటర్ మాలిక్యూల్స్ బయటకొచ్చేసినాయి. సో, ఈ 4 CH3NH2 లోపలికెళ్ళినాయి కాబట్టి, ఇక్కడ కూడా ఒక మెటల్ కాంప్లెక్స్ ప్లస్ 4 వాటర్ లిగాండ్స్ మొత్తం ఎన్నున్నాయి? 5 ఉన్నాయి. అంటే మోనోడెండేట్ లిగాండ్ అనేది మెటల్ కాంప్లెక్సెస్‌తో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్‌లో గనక ఇన్వాల్వ్ అయినట్లయితే, మీకు రియాక్టెంట్స్ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. దట్ మీన్స్ నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఈ సిస్టమ్‌లో రియాక్టెంట్స్ యొక్క నంబర్‌లో, ప్రొడక్ట్ యొక్క నంబర్‌లో ఎటువంటి చేంజ్ లేదు కాబట్టి దీని యొక్క ఎంట్రోపీలో కూడా ఎటువంటి మార్పు ఉండదు. బట్ ఇక్కడ చూడండమ్మా ఈ రియాక్షన్ గనుక చూసినట్లయితే CdH2O4 టైమ్స్ 2 ప్లస్ ఇథిలిన్ అంటే ఇట్స్ ఎ బైడెండేట్ లిగాండ్. ఇట్స్ ఎ బైడెండేట్ లిగాండ్. దీన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ చేసినప్పుడు ఏమైంది? ఆహ్, ఒక ఇథిలిన్ డయామీన్ బైడెండేట్ లిగాండ్ 2 డోనార్ ఆటమ్స్ ఉంటాయి కాబట్టి 2 ఇథిలిన్ దగ్గర 4 డోనార్ ఆటమ్స్ 4 వాటర్ మాలిక్యూల్స్ వెళ్ళిపోయి ఈ 2 లోపలికెళ్ళిపోయినాయి. అంటే ఇక్కడేంటి 2 ఎథిలిన్స్ ప్లస్ ఒక మెటల్ కాంప్లెక్స్ 3 ఉన్నాయి. సో, ప్రొడక్ట్‌కొచ్చేటప్పటికి ఏమైనాయి 4 వాటర్ మాలిక్యూల్స్ బయటకొచ్చేసినాయి. 2 ఇథిలిన్ మాలిక్యూల్ లోపలికెళ్ళి ఒక మెటల్ కాంప్లెక్స్‌ని ఫార్మ్ చేసినాయి. అంటే ఒక మెటల్ కాంప్లెక్స్ ప్లస్ 4 వాటర్ మాలిక్యూల్స్ మొత్తం కలిపి 5 వచ్చినాయి. అంటే నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఏమో 3 ఉన్నాయి. బట్ ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి 5 ఉన్నాయి. అంటే దాని అర్థం నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్ అయినయా? అవ్వల. దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ రియాక్టెంట్ టు ప్రొడక్ట్. ఎప్పుడు పాలిడెండేట్ లిగాండ్ ఉన్నప్పుడు. బట్ మోనోడెండేట్ లిగాండ్ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయో నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా అన్నే ఉన్నాయి. పాలిడెండేట్ లిగాండ్ వచ్చినప్పుడు నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్, నంబర్ ఆఫ్ ప్రొడక్ట్ సేమ్ కాలేదు. ఇక్కడ ఇథిలిన్ డయామీన్ అనేది ఇట్స్ బైడెండేట్ లిగాండ్. బట్ ఇక్కడ ట్రైన్ అనేది గనుక తీసుకుంటే విచ్ ఈస్ ఎ ట్రైడెండేట్ ఇట్ ఈస్ నాట్ ఎ అంటే బైడెండేట్ కాదండి ఇది. సో, 1, 2, 3, 4 ఇక్కడ కూడా 4 కోఆర్డినేషన్ అనేది ఫార్మ్ అయింది మీకు. ఇప్పుడు ఇక్కడేమైంది 4 వాటర్ మాలిక్యూల్స్ బయటికెళ్ళిపోయినాయి. 4 వాటర్ మాలిక్యూల్‌ని ఒక ట్రైన్ అనేది రీప్లేస్ చేసింది. సో, ఇక్కడ ఒక మెటల్ కాంప్లెక్స్, ఒక ట్రైన్ ఓవరాల్‌గా 2 రియాక్టెంట్స్ మాత్రమే ఉన్నాయి. బట్ ప్రొడక్ట్‌కొచ్చేటప్పటికి ఈ 4 వాటర్ మాలిక్యూల్స్ బయటకొచ్చేసినాయి. ట్రైన్ లోపలికెళ్ళింది. ఒక మెటల్ కాంప్లెక్స్, 4 వాటర్ మాలిక్యూల్స్, 5 ప్రొడక్ట్స్ వచ్చినాయి. అంటే చూడండి పాలిడెండేట్ లిగాండ్, బైడెండేట్ లిగాండా, టెట్రాడెండేట్ లిగాండా? ఇక్కడ మీకు ట్రైన్ అనేది ఇట్స్ ఎ టెట్రాడెండేట్ లిగాండ్. ట్రైన్ అనేది ఇట్స్ ఎ టెట్రాడెండేట్ లిగాండ్. ట్రైన్ టెట్రాడెండేట్ లిగాండ్ అయింది కాబట్టి, మీకు 4 వాటర్ మాలిక్యూల్స్‌ని వీడు ఒక్కడు రీప్లేస్ చేయగలిగాడు. ఇథిలిన్ డయామీన్ అనేది బైడెండేట్ అయింది కాబట్టి 4 వాటర్ మాలిక్యూల్‌ని 2 ఇథిలిన్ డయామీన్స్ రీప్లేస్ చేయగలిగినాయి.
అంటే ఓవరాల్‌గా మోనోడెండేట్ లిగాండ్ ఉన్నప్పుడు ఫ్రమ్ రియాక్టెంట్ టు ప్రొడక్ట్ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. బట్ వెన్ దేర్ ఈస్ ఎ పాలిడెండేట్ లిగాండ్ ఫ్రమ్ రియాక్టెంట్ టు ప్రొడక్ట్ దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. అంటే ఈ నంబర్ ఆఫ్ ఇవి మారిపోయినాయి కాబట్టి నంబర్ ఆఫ్ రియాక్టెంట్ టు ప్రొడక్ట్ మారిపోతున్నాయి కాబట్టి ఇక్కడ ఎంట్రోపీ చేంజ్ కూడా వస్తుందన్నమాట. బట్ మోనోడెండేట్ ఉన్నప్పుడు ఎంట్రోపీ చేంజ్ అనేది రాదు. అంటే ఇక్కడ పాలిడెండేట్ లిగాండ్ ఉన్నప్పుడు కీలేషన్ జరిగింది లేదా రింగ్ ఫార్మేషన్ జరిగింది. రింగ్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి ఎంట్రోపీ చేంజ్ అనేది జరుగుతుంది. ఆ ఎంట్రోపీ తగ్గడం గాని, పెరగడం గాని జరుగుతుంది. అంటే కీలేషన్‌కి, ఎంట్రోపీ చేంజ్‌కి సంబంధం ఉంది. కీలేషన్‌కి, ఎంట్రోపీ చేంజ్‌కి సందర్భం సంబంధం ఉంది కానీ కీలేషన్‌కి, ఎంథాల్పీ చేంజ్‌కి దేర్ ఈస్ నో రిలేషన్. సో, కాబట్టి when a monodendrite ligand involves in substitution reactions with a metal complex ion, then there is no change in number of molecules from reactant to product. That means there is no change in disorderness or randomness, so there is no change in entropy. But when a polydendrite ligand involves in substitution reactions with a metal complex ion, then there is a change in number of molecules from reactant to product. That means there is a change in disorderness or randomness, so there is a change in entropy. Okay. సో, కాబట్టి పాలిడెండేట్ లిగాండ్స్ వచ్చినాయి అంటే కీలేషన్ జరుగుతుంది. కీలేషన్ జరిగిందంటే డిజార్డర్‌నెస్ లేదా ర్యాండమ్‌నెస్ అనేది వచ్చింది. అంటే దాని అర్థం ఎంట్రోపీలో చేంజ్ అనేది వస్తుంది. ఇంకొక మాట ఏంటంటే ఇన్ కీలేషన్ ద ఫ్రీ మోషన్ ఆఫ్ ద లైగాండ్ అండ్ ద మెటల్ అయాన్ ఈస్ ఆఫెన్ restricts since more donor atoms of polydendrite ligand atoms holds the metal cation which leading to a decreases in entropy. ఈ ఎంట్రోపీ కూడా ఎంట్రోపీ చేంజ్ ఉంది. ఆ ఎంట్రోపీ చేంజ్ కూడా ఏంటి మళ్ళీ ఇంక్రీజెసా? డిక్రీజెసా? అంటే డిక్రీజెస్ అండి. ఎందుకనంటే కీలేషన్ జరిగినప్పుడు ఈ లైగాండ్‌కి సంబంధించినటువంటి డోనార్ ఆటమ్స్ మెటల్‌ని గట్టిగా పట్టుకుంటాయి. హోల్డ్ చేసుంటాయి. అట్లాగే మెటలు లైగాండ్‌కి సంబంధించిన డోనార్ ఆటమ్స్‌ని ఏం చేస్తుంది? హోల్డ్ చేస్తుంది. అంటే దాని అర్థము లైగాండ్ మెటల్‌ని కదలకుండా చేస్తుంది. మెటల్ లైగాండ్‌ని కదలకుండా చేస్తుంది. కాబట్టి ఇవి ఒకదాన్ని ఒకటి హోల్డ్ చేసుండి ఆ డిజార్డర్‌నెస్‌ని ఏం చేస్తున్నాయి? తగ్గిస్తున్నాయి. అంటే సాలిడ్ నేచర్‌కి తీసుకొస్తాయని చెప్పొచ్చు ఒక రకంగా. ఎందుకంటే సాలిడ్స్‌కి ఎంట్రోపీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. సో, అట్లాగే ఇక్కడ మీకు ఈ కీలేషన్ అనేది కీలేట్ ఎఫెక్ట్ ఆర్ కీలేషన్ is causes to predominantly due to change in entropy and that entropy will also decreases in entropy గుర్తుపెట్టుకోండి. However, the enthalpy gain from forming multiple bonds often offsets these decreases in entropy. So, resulting in increases in overall stability of the complex అంట. అయితే ఇక్కడేంటి ఇక్కడ మనకి లైగాండ్స్ మల్టిపుల్ బాండ్స్ వస్తున్నాయి గదా! సో, హవెవర్ ద ఎంథాల్పీ గెయిన్ ఫ్రమ్ ఫార్మింగ్ మల్టిపుల్ బాండ్స్. ఈ మల్టిపుల్ బాండ్స్ అవ్వడం వల్ల కొంత ఎంథాల్పీ మార్పు అనేది వస్తుంది. ఆఫ్సెట్స్ దిస్ డిక్రీజెస్ ఇన్ ఎంట్రోపీ. ఈ ఎంట్రోపీలో దీన్ని ఇంకా చేస్తుందనమాట. ఓవరాల్‌గా ఏమవుతుందంటే మెటల్ కాంప్లెక్స్‌కి సంబంధించిన స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. సో, వైల్ ద కీలేట్ ఎఫెక్ట్ ఈస్ ప్రిడామినెంట్‌లీ డ్యూ టు ఎంట్రోపీ చేంజ్. కాబట్టి కీలేట్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మనం ఎంట్రోపీ చేంజ్ అని చెప్పొచ్చు. ఇట్ ఇంపాక్ట్స్ ద స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్స్. ఇది కాంప్లెక్స్ సంబంధించిన స్టెబిలిటీ మీద ప్రభావితం చూపిస్తుంది. ఇది పెంచుతుంది. హెన్స్ ఇన్ ద కీలేట్ ఎఫెక్ట్ ఎంట్రోపీ చేంజ్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్స్. దీస్ కెన్ బి బై యూజింగ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ అని నేను ఇందాక చెప్పినట్టు 3 కెమికల్ రియాక్షన్స్ అంటే CdH2O4 ట్వైస్ అనేటువంటి మెటల్ కాంప్లెక్స్‌ని మిథైల్ ఎమీను, ఇథిలిన్ డయామిను, అట్లాగే ట్రైన్ అంటే టెట్రాడెండేట్ లిగాండ్స్‌తో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. మోనోడెండేట్ లిగాండ్స్ CdH2O4 CdH2O4 2 ప్లస్ మెటల్ కాంప్లెక్స్‌తో ఏ రకమైన సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇచ్చినాయి. అట్లాగే పాలిడెండేట్ లిగాండ్స్ అంటే కీలేటింగ్ ఫార్మేషన్ చేసినటువంటి లైగాండ్స్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఎట్లా ఇచ్చినాయి అనేటువంటిది చెప్పి, సో, అంటే ఈ ఎంట్రోపీ చేంజ్ కీలేషన్ అనేది ఎంట్రోపీతో పాటు మారుతుంది అనేటువంటి విషయాన్ని ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరిగింది. సో, ఫైనల్‌గా ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి ప్రిడామినెంట్‌లీ డ్యూ టు ఎంట్రోపీ చేంజ్. ఓకేనా? సో, క్వెషన్‌కి సంబంధించిన ఎక్స్‌ప్లనేషను కొంచెం ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటదండి. బట్ మీరు దీనివల్ల ఒక క్వెషన్ చూడడం వల్ల 4 క్వెషన్స్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది.